గయ్యాలి అత్త జాలిగల కోడలు. కాశీపురం అనే ఊర్లో గౌరమ్మ తన 2 కొడుకులు మరియు 2 కోడళ్లతో కలిసి నివసిస్తుంది. గౌరమ్మకి తన పెద్ద కోడలంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే తను ఆస్తిపరురాలు, పైగా కట్న కానుకలు కూడా ఎక్కువే పట్టుకొచ్చింది. కాని చిన్న కోడలు పేద అమ్మాయి. తన చిన్న కొడుకు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే గౌరమ్మ తన చిన్న కోడలిని ద్వేషిస్తూ తనని ఇంట్లో పనమ్మాయిలా చూసేది. ఏమిటే కామాక్షి, ఇంకా బట్టలు ఉతికే పని కాలేదా? ప్రత్యూష లేవకముందే వచ్చి కాఫీ పెట్టు. అత్తయ్య, అది పాలబ్బాయి ఇంకా పాలు తీసుకురాలేదు. అయితే ఇంకా ఇక్కడే ఉన్నావే, కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకురా. అది కూడా నేనే చెప్పాలా? రాత్రి నైట్ షో సినిమాకెళ్ళి వచ్చి పడుకుంది పాపం. భోజనం కూడా తినలేదు. తొందరగా కాఫీ కలిపి 2 రకాల టిఫిన్లు తయారు చేసి ఉంచు. ఇంకా నిలబడే ఉన్నావే, తొందరగా కానీ. కామాక్షి సరేనత్తయ్య అంటూ కంగారుగా పరుగు తీసింది. ఊర్లో అందరూ కామాక్షిని చూసి జాలిపడేవారు. కాని గౌరమ్మ మాత్రం ప్రత్యూషని గారంగా, కామాక్షిని హీనంగా చూసేది. ఎన్నోసార్లు కామాక్షి భర్త తన తల్లి ప్రవర్తనతో విసిగిపోయి భార్యను తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కాని కామాక్షి దానికి ఏనాడు ఒప్పుకోలేదు. ఏమండి, నేనేం గొప్పింట్లో పుట్టలేదు. నాకివన్నీ కొత్తేం కాదు. నా వల్ల మీరు మీ కుటుంబానికి దూరం అవడం దేనికి? నేను ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను. మీరింకెప్పుడు అలా ఆలోచించకండి అంటూ తన భర్తకు చెప్పుకుంటూ వచ్చేది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. గౌరమ్మకి ఆరోగ్యం క్షీణించింది. కొడుకులిద్దరూ ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. కాని తన వ్యాధి నయం కాలేదు. చివరిగా ఒక డాక్టర్ తనకొక వింత జబ్బు సోకిందని, దానికి మందు లేదని చెప్పాడు. తన అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయటం మందగిస్తాయని, ఆఖరిగా పక్షవాతం వస్తుందని, ఆ తర్వాత కొన్ని నెలల్లోనే మరణిస్తారని చెప్పాడు. అది తెలిసిన గౌరమ్మ ఇంకా కృంగిపోయింది. కామాక్షిని ఏడిపించిన పాపమే తనకి అలా శాపమైందని మనస్తాపం చెందింది. మీ అమ్మని చూస్తున్నారా? రోజురోజుకి ఆవిడ మనిషిలానే కనిపించటం లేదు. ఆవిడ గదిలోకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఇక్కడుంటే ఆవిడ జబ్బు మనకు కూడా అంటుకుంటుందేమో. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు వస్తారో రారో మీ ఇష్టం అని పెద్ద కోడలు ప్రత్యూష ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఆమె భర్త కూడా ఆ వంకతో భార్య దగ్గరకు వెళ్ళిపోయాడు. ఓ నా కొడుకు, నా కోడలు అని సంబరపడ్డావుగా. పెద్ద కొడుకు అని అన్ని విషయాల్లో వాడినే వెనకేసుకుని వచ్చావు. ఇప్పుడేమైంది? నీ పరిస్థితి బాలేకపోయేసరికే వదిలేసి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎప్పుడూ ఏ రోజు లెక్క చేయలేదు. మేం మాత్రం ఎందుకు చూడాలి? ఎందుకండి అలా మాట్లాడతారు? ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. మీరు కూడా ఇలా మాట్లాడి ఇంకా అత్తయ్యను బాధించకండి. ఇలాంటి సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలి, తోడుగా నిలబడాలి. లేకపోతే బంధాలకు విలువేముంటుంది చెప్పండి అని కామాక్షి తన భర్తకు నచ్చజెప్పింది. తన మాటలు విన్న గౌరమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి. తన జబ్బు ఇంకా ముదిరి కొన్ని రోజులకే తను మంచం పట్టింది. కామాక్షికి తన అత్తయ్య పరిస్థితి చూసి చాలా జాలేసింది. అటువంటి జబ్బులకు ఆయుర్వేద చికిత్స ఏదో ఉందని తెలుసుకుని ఖరీదైన తైలాలను తెప్పించి తన అత్తయ్యకు తనే స్వయంగా మర్దన చేసేది. తనకు భోజనం తినిపించి స్నానం కూడా చేయించేది. తను చూపించిన ప్రేమకి, పరిచర్యకి గౌరమ్మకి 2 ఏళ్లలోనే తన జబ్బు పూర్తిగా నయమయ్యి మామూలు మనిషి అయింది. మనిషి విలువ డబ్బులో, పరపతిలో కాదు, కేవలం వారి వ్యక్తిత్వంలో మాత్రమే ఉందని కామాక్షిని చూసి తెలుసుకుంది. కామాక్షిని సొంత కూతురిలా హత్తుకుంది. తిండిబోతు బామ్మ. ఒక గ్రామంలో ప్రసాద్ తన 70 ఏళ్ల బామ్మతో చిన్నింట్లో ఉంటున్నాడు. ప్రసాద్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అప్పటి నుండి బామ్మ చాటు బిడ్డగా పెరిగాడు. తనకి 25 ఏళ్లు వచ్చినా బామ్మ తనని చంటి పిల్లాడిలానే చూసుకుంటుంది. ప్రసాద్కి కూడా తన బామ్మంటే ఎంతో ప్రేమ. అంతా బానే ఉంది కాని ఆ బామ్మ పెద్ద తిండిబోతు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. ఏరా ప్రసాదు, ప్రసాదు! ఏంటి బామ్మా?
నిన్ననే ఆ మాలోకానికి మన తోట అరటిగెల తెచ్చి పెట్టమన్నాను. ఇదిగో అదిగో అన్నాడు. ఇంకా తాలేదు. నువ్వు తోటకెళ్ళినప్పుడు అన్ని పంపు. సరే బామ్మ, నేను వెళ్ళొస్తాలే. ప్రసాద్ తోటమాలి పేరు గుండు. కొంతసేపటికి గుండు 2 అరటి గెలలు తెచ్చి ఇంటి మధ్యలో తగిలించి వెళ్ళిపోయాడు. బామ్మ పెరట్లో నుండి వచ్చి చూసేసరికే అక్కడ అరటి గెలలు వేలాడుతూ ఉన్నాయి. బామ్మ కుర్చీ లాక్కొని కూర్చొని ఒక్కో అరటి పండు తెంపుకొని తింటూ ఉంది. ఇంతలో మధ్యాహ్నం అయింది. ప్రసాద్ ఇంటికి వచ్చాడు. అప్పటికి బామ్మ ఒక గెల మొత్తం తినేసి ఇంకొక గెల మొదలుపెట్టింది. ఏం చేస్తున్నావు బామ్మ? సుబ్బయ్య ఇంట్లో పేరంటానికి అరటిగేలా తీసుకెళ్లాలన్నావు, మొత్తం నువ్వే తినేసావా? మొత్తం నేనెక్కడ తిన్నానురా బడవా? ఒక గెలే తిన్నా కదరా. ఇంకోటి తినేలోపే నువ్వు వచ్చేసావు. అయినా అది కడుపా చెరువా? ఎలా తింటున్నావే? నువ్వు ఊరుకోరా, దిష్టి తగులుద్ది. ఇప్పుడేం చూసావు? నీ వయసులో ఉన్నప్పుడు 4 గెలలకు తక్కువ తినేదాన్ని కాదు. ఆ అందుకే నిన్ను మేపలేకే తాత తొందరగా పోయాడు. బామ్మ సంగతి తెలిసినా ఆమెపై ఉన్న ప్రేమతో ప్రసాద్ బామ్మని పెద్దగా తిట్టేవాడు కాదు. అలా ఉండగా ఒకరోజు ప్రసాద్ వాళ్ళ బామ్మని తీసుకొని పెళ్లి భోజనానికి వెళ్ళాడు. అది ప్రసాద్ స్నేహితుడి పెళ్లి. ప్రసాద్ తన మిత్రులతో మాట్లాడుతూ ఉండగా భోజనాలు మొదలయ్యాయని బామ్మ తినడానికి వెళ్ళింది. మొదటి పంక్తిలో మొదటి వరుసలో కూర్చుంది. భోజనాలు వడ్డించడం మొదలుపెట్టారు. విస్తరిలో ఒక లడ్డు, ఒక అరిసె వేశారు. పక్క విస్తరిలో వడ్డించే లోపే బామ్మ వాటిని నోట్లో వేసేసుకుంది. ఇదిగో అబ్బాయి, విస్తరి ఖాళీగా ఉంది, ముందు ఇక్కడ వడ్డించు. ఆ అబ్బాయి బామ్మని ఎగాదిగా చూసి, ఈ ముసలావిడ ఏం తింటుందిలే, నేనే వడ్డించడం మర్చిపోయుంటాననుకొని మళ్ళీ ఇంకో లడ్డు, అరిసె వేశాడు. ఇంకో అబ్బాయి వచ్చి పులిహోర, పరవన్నం వడ్డించాడు. గబగబా విస్తరిలో ఉన్నవన్నీ తినేసింది. పక్క వాళ్ళ విస్తరిలో భోజనం ఇంకా అలానే ఉంది. వాళ్ళు అటూ ఇటూ చూస్తుండగా వాళ్ళ విస్తరిలో లడ్డూలు కూడా తీసుకొని గబుక్కున మింగేసింది. ఇదిగో అబ్బాయి, వచ్చి ఇంతసేపు అయ్యింది, విస్తరి ఖాళీగా ఉంది, ఏమైనా వడ్డించు. ఆ పెళ్ళింటిలో పెద్దాయన ఆవిడ మాటలు విని వడ్డించే వాళ్ళని దెబ్బలాడి దగ్గరుండి మరీ ఉన్న అన్ని రకాలు ఆమె విస్తరిలో వడ్డించాడు. అతను పక్కకి వెళ్ళగానే బామ్మ చకచకా నమిలి తినేసింది. ఆమెతో కూర్చున్న వాళ్ళందరూ తిని లేచారు. కాని ఆమె లేవలేదు. బాబూ, ముసలిదాన్ని కదా, తొందరగా తినలేను. ఇందాక అన్నీ కొద్ది కొద్దిగా వడ్డించారు, మళ్ళీ పట్టుకురా నాయనా. ఆ అబ్బాయి మొదటి నుండి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. కాని ఏమనలేక అడిగినవన్నీ వడ్డిస్తూనే ఉన్నాడు. మొదటి పంక్తిలో కూర్చున్న బామ్మ ఆఖరి వరకు తింటూనే ఉంది. చివరి వాళ్ళకి భోజనాలు లేవు, అందుకే మళ్ళీ వండిస్తున్నారు. ఆ అబ్బాయి పెళ్లి కొడుకు నాన్న దగ్గరకు పరుగున వెళ్ళాడు. అక్కడే ప్రసాద్ కూడా కూర్చుని మాట్లాడుతున్నాడు. అయ్యగారు అయ్యగారు, ఆ బామ్మ ఎవరో గాని కుంభకర్ణుడి చెల్లెలులా ఉంది. తింటూనే ఉంది, అసలు లేవడమే లేదు. వండినవన్నీ ఖాళీ అయిపోతే మళ్ళీ వండుతున్నారు. మీరొచ్చి చూడండయ్యా, ఆమె అసలు ఎవరి తాలూకో ఏంటో. ఆ మాటలు ప్రసాద్ చెవిన పడ్డాయి. అదెవరో కాదు, నా బామ్మేరా బాబు అని మనసులో అనుకుని అందరికీ తెలిస్తే పరువు పోతుందని చాటున వెళ్ళి బామ్మని అక్కడి నుండి పిలుచుకుని ఇంటికి వెళ్ళాడు. ఏంటి బామ్మ, పొద్దున్నే 2 డజన్ల కుడుములు మింగేశావు? ఇంతలోపే అంత ఆకలి వేసిందా? ఆ పెళ్లిలో నా పరువు తీసేదానివి. ఏరా, ఈ బామ్మ పైనే అరుస్తున్నావా? చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా చూసి ఇంత పెద్దవాణ్ణి చేస్తే నాకు నువ్విచ్చే గౌరవం ఇదేనా? నీకు భారం అయితే చెప్పు, ఎటైనా పోతాను. ఆ ఈ డ్రామాలకేం తక్కువ లేదు. అయినా అంత తిని ఎలా అరిగించుకుంటున్నావే? పోరా, నువ్వు మరీ పొగడమాకు, నాకు సిగ్గేస్తుంది. అదొక్కటే తక్కువ. ఈ బామ్మ మనవడి సరదా సంభాషణ కొనసాగుతూనే ఉంది. ఈ కథపై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి.